राज्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेद रहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् మనం పొద్దున వర్షాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో రమ్యక వర్షాన్ని గురించి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు హిరణ్మయ వర్షాన్ని గురించి చెప్తున్నారు. హిరణ్మయుడు అనేటువంటి ఆయన పాలించినటువంటిది గనక దీనికి హిరణ్మయ వర్షం అని పేరు వచ్చింది. ఇది రమ్యక వర్షానికి ఉత్తర దిశలో ఉన్నది.
హిరణ్మయ వర్షంలో భగవంతుడైనటువంటి నారాయణుడు కూర్మ రూపంలో ఉంటాడట. ఆయనకి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా ఉపదేశం చేశారు. అయితే మంత్రసారంగా సంపూర్ణమైనటువంటి సత్వగుణం, ఆ సత్వగుణంతో జలాల్లో విహరించడం చేత ఒకచోట అని స్థానం అనేటువంటిది నిశ్చయంగా లేకుండా ఉండేటువంటి వాడు, కానీ కాలానికి అతీతమైనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, ఓంకార స్వరూపుడైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ కూర్మదేవుడికి నేను నమస్కరిస్తున్నానన్నాడు. అలా అంటూ పితృరాజైనటువంటి అర్యముడు ఆ కూర్మపురంలో ఉన్నటువంటి పరమాత్మని అక్కడ ఉపాసించేవట. అలాగే కురువర్షం అనేటువంటిది, కురువు అనేటువంటి ఆయన పరిపాలించినటువంటి వర్షం కనుక ఇది కురువర్షము అని పేరు వచ్చింది. ఇది శ్వేత పర్వతానికి ఉత్తరంలో ఉన్నది. దీనికి శృంగవత్ వర్షం అని కూడా ఇంకొక పేరున్నది. అయితే కురువర్షంలో భగవంతుడు యజ్ఞవరాహ రూపంలో ఉంటాడట. భూదేవి అతనిని ఇదిగో ఈ మంత్రంతో స్తుతిస్తుంది అని మంత్రాన్ని ఉపదేశం చేశారు. అయితే మంత్రం వలన తత్వం వ్యక్తమయ్యేటువంటి వాడు, అలాగే యజ్ఞ క్రతుస్వరూపుడైనటువంటి వాడు, మహాయజ్ఞమే శరీరంగా కలిగినటువంటి వాడు, ఓంకార స్వరూపుడు, శుక్లకర్మమయుడు, త్రిగుణమూర్తి, పురుషోత్తముడైనటువంటి భగవంతుడైన వరాహ భగవానుణ్ణి సేవిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అంటూ ఈ మంత్రాన్ని అక్కడ ఉపాసించేవారట. అలాగే భద్రాశ్వ వర్షం అనేటువంటిది ఒక వర్షం. అభద్రాశ్వుడు అనేటువంటి ఆయన పరిపాలించాడు కనుక దీనికి భద్రాశ్వ వంశం అని పేరు వచ్చింది, వర్షం అని పేరు వచ్చింది. ఇది మేరు పర్వతానికి తూర్పు భాగంలో ఉన్నదిట. హయగ్రీవ అవతారంలో ఉండేటువంటి నారాయణుడు ఈ వర్షంలో అందరి చేత కూడాను ఉపాసింపబడేవాట. ఆత్మ విశోధకారి, ఓంకార స్వరూపుడైనటువంటి ధర్మ భగవానుడికి నమస్కరిస్తున్నాను అంటూ ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. అలాగే కేతుమాల అనేటువంటి ఒక వర్షం ఉన్నది. కేతుమాలుడు అనేటువంటి ఆయన పరిపాలించినటువంటి వర్షం ఇది. ఈ వర్షం భద్రాశ్వ వర్షానికి తూర్పు భాగంలో ఉన్నది. నారాయణుడు కామదేవుడి యొక్క రూపంలో కేతుమాల వర్షంలో ఉంటారట. లక్ష్మీదేవి సహితంగా అక్కడే ఆయన ఉంటారట. అలాగే సంవత్సర ప్రజాపతి పుత్రులు, అలాగే పుత్రికలు ఈ వర్షానికి అధిపతులుగా ఉంటారట. లక్ష్మీదేవి సంవత్సర ప్రజాపతి పుత్రులతో కలిసి పగళ్ళు, పుత్రికలతో కలిసి రాత్రులు ఈ కామదేవుణ్ణి ఉపాసించేవారట. వాళ్ళు ఉపాసించేటువంటి మంత్రాన్ని కూడా చెప్పారు. దాంట్లో దానికి అర్థంగా భగవాన్ నారాయణ హృషికేశ నీకు నమస్కారము, సర్వశ్రేష్ఠ గుణాలతో కూడినటువంటి ఉత్తమ ద్రవ్యాలన్నిటితో కూడా నీ ఆత్మ, అన్నిటిలో కూడా నీ ఆత్మ కనిపిస్తుంది అన్నారు. ఎక్కడైతే ఏ శ్రేష్ఠత్వమైనా సరే లోకంలో, అలాగే ఏ సౌందర్యమైనా సరే ఉన్నది అంటే దానికి ఆధారం నువ్వే అన్నారు. జ్ఞానము, క్రియ, సంకల్పాలకి అన్నిటికీ నువ్వే అధిపతివయ్యా అన్నారు. 11 ఇంద్రియాలు, 5 విషయాలనేటువంటి 16 కళలకి నువ్వే అంశస్వరూపుడివి అన్నారు. నువ్వే వేదమయుడివి, అన్నమయుడివి, అమృతమయుడివి, సాహసం కానీ సామర్థ్యం కానీ బల సమూహాలకి కానీ కారణస్వరూపుడివి నువ్వే అన్నారు. మనోహరుడు అయినటువంటి ఓ కామదేవ అంటూ కొన్ని బీజమంత్రాలతో అన్ని దిశల నుంచి కూడా నీకు నమస్కరిస్తున్నామని ఆ బీజమంత్రాలని అనుసంధానం చేస్తారట అక్కడ అని ఇప్పటిదాకా వర్షాలన్నిటి గురించి కూడా చెప్పారు. ఇక వృషభదేవుడు అనేటువంటి ఆయన యొక్క అవతారాన్ని గురించి చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం అగ్నిధ్రుడు అని. ఆ అగ్నిధ్రుడి యొక్క జ్యేష్ఠ పుత్రుడు నాభి అని చెప్పుకున్నాం. ఆ నాభి అనేటువంటి ఆయనకి భార్య మేరుదేవి. ఆ మేరుదేవి అనేటువంటి ఆమెతో కలిసి అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేశాడు నాభి. ఆ యజ్ఞంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు.
పీతాంబరధారి అయి శ్రీవత్స వక్షాంకితుడై శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యేటప్పటికీ అక్కడ ఉండేటువంటి ఋత్వికులైనటువంటి మహానుభావులందరూ కూడా ఆయన్ని గొప్పగా స్తోత్రం చేశారు. దేవదేవ, నీ దర్శనం లభించింది, మేమందరం ధన్యులమయ్యామయ్యా. ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా నీ స్మరణ మాత్రం మరవకుండా ఉండేలాగా మాకు వరాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థిస్తూనే, స్వామి, ఈ రాజు తనకి నీలాంటి పుత్రుడు కావాలని యజ్ఞం చేశాడు. ఇతని యొక్క ప్రార్థనని మన్నించు, ఇతనికి పుత్ర సంతానాన్ని ప్రాప్తింపచేయి, నీలాంటి పుత్రుడు కావాలంటున్నాడు అన్నాడు. అనేటప్పటికే ఋత్వికుల మాటలు విన్నాడు. సాక్షాత్తు పరమాత్మ కరుణాస్వరూపుడు గనక ఋషులైనటువంటి వాళ్ళతోటి మరి అద్వితీయమైనటువంటి నాలాంటి పుత్రుడు అంటే మరి ఇంకెవరు ఉండరు కదా అన్నాడు. అని అలాగా నాలాంటి పుత్రుడు అంటే నేను ఒక్కడినే తప్ప ఇంకొకరు లేరు కనుక ఇవ్వడానికి కూడా సాధ్యం కాదు కదా అన్నాడు. అయినా కూడా మీ మాటలు అసత్యం కాకూడదు కనుక నేను నా కళ్ళలతో ఇతనికి నాభికి కుమారుడే అవతరిస్తాను అని చెప్పి అంతర్ధానుడయ్యాడు. మేరుదేవి గర్భాన్ని దాల్చింది. ధ్వజ, వజ్ర, అంకుశ చిహ్నాలు కలిగినటువంటి పాదాల్లో ఈ చిహ్నాలు కలిగినటువంటి సంతానాన్ని కన్నది. అతనికి వృషభదేవుడు అని పేరు పెట్టారు. వృషభుడు అని అంటారు, వృషభుడు అని పేరు పెట్టారు. అతని యొక్క ప్రభావం దినదినాభివృద్ధి పొందుతోంది. అద్భుతమైనటువంటి ఇది పొందుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అతను రాజు కావాలి అని కోరుకున్నారు. నాభి ప్రజల యొక్క అభిప్రాయాన్ని, అభిలాషని తెలుసుకొని ఆయనకి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను భార్య అయినటువంటి మేరుదేవితో కలిసి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏకాగ్ర చిత్తంతో పరమాత్మని స్మరించుకుంటూ తన ప్రాణాన్ని వదిలేశాడు, ముక్తి పొందాడు. సరే, ఇక్కడ ఋషభుని యొక్క ప్రభావం చాలా విపరీతంగా పెరగడం ఇంద్రుడు చూశాడు. ఆ ఇంద్రుడు ఓర్చుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాలు అతని యొక్క వైభవం పెరుగుతుంటే ఈర్ష్య చేత అతని రాజ్యంలో ఎన్నో సంవత్సరాలు వర్షం కురిపించకుండా ఆపేశాడు. సరే, ఋషభదేవుడు అది తెలుసుకున్నాడు. ఇంద్రుడి యొక్క ఈర్ష్యని తెలుసుకొని హేళనగా నవ్వాడు. తన యొక్క యోగ మాయ చేత అజనాభ వర్షం అంతా కూడాను కుండపోతగా వర్షాన్ని కురిపించాడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. ఇతని యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోలేకపోయానని సిగ్గుపడ్డాడు. సిగ్గుపడిన తర్వాత కొంతకాలానికి ఇదిగో ఋషభదేవుడు గురుకులవాసం చేసిన తర్వాత వచ్చి అదిగో ఆ దేవేంద్రుడి యొక్క పుత్రిక అయినటువంటి జయంతి అనేటువంటి ఆమెనే వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు ఋషభదేవుడు. జయంతి వలన ఋషభదేవుడికి సుమారు 100 మంది సంతానం కలిగారు. వారిలోనే పెద్దవాడు భరతుడు. అతడు మహాయోగి, గుణవంతుడయ్యాడు. భరతుని తర్వాత 9 మంది కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కుడు, విదర్భుడు, కీకనుడు అనేటువంటి వాళ్ళు. మిగిలినటువంటి 9 మంది ఋషభ పుత్రుల కన్నా కూడా ఉత్తములైనటువంటి వారు వీళ్ళంతా. వీరి తర్వాత భరతుని యొక్క 10 మంది తమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కపి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిహోత్రుడు, ద్రుమిలుడు, చమనుడు, కరభాజనుడు అనేటువంటి వారు. వీళ్ళంతా భగవద్భక్తులయ్యారు, భాగవత ధర్మపరాయణులయ్యారు, ప్రచారకులు కూడా అయ్యారు. వీళ్ళ తర్వాత సుమారు 80 మంది పుత్రులు ఋషభుని యొక్క మాటని తూచా తప్పకుండా ఆచరిస్తూ నడుచుకునేవారు, జీవనం సాగించేవారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడాను యజ్ఞయాగాది క్రియల్ని చాలా అద్భుతంగా చేసి బ్రాహ్మణులయ్యారట. వాళ్ళు అంటే చాలా అద్భుతమైనటువంటి స్థితిని వాళ్ళందరూ కూడా పొందారు అని అన్నారు. అయితే ఆ ఋషభదేవుడు తాను కూడా తన యొక్క జీవన కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలాన్నంతటినీ కూడాను ప్రజల్ని పరిపాలించి రాజుగా ఆ ప్రజల యొక్క అనురాగాన్ని పొందేట, చాలా గొప్పగా పొందేట. నానాటికి హెచ్చుతున్నదే కానీ రాజు మీద
ఎటువంటి పరిస్థితుల్లోనూ తక్కువ భావం లేదట ప్రజల్లో. ఆ రాజ్యంలో ఏ ప్రజలు కూడాను ఏ విధమైనటువంటి కోరిక లేకుండా బతికారట. ఒకరి యొక్క పదార్థాన్ని ఇంకొకరు హరించడం అనేటువంటి దొంగతనం అనేటువంటిది అక్కడ లేదట. వృషభుడు భగవంతుని యొక్క ఆవేశావతారం అన్నారు. ఆయన తన పుత్రులందరికీ కూడా కొన్ని ఉపదేశాలు చేశారు. ఆ ఉపదేశాలు ఏమిటి అనేది చెప్తున్నాను ఆయన అంటూ సుఖమహర్షి చెప్తున్నారు. తపస్సు చేసి అంతఃకరణాన్ని పవిత్రం చేసుకుంటే బ్రహ్మానందం కలుగుతుంది అన్నాడు. మానవుడు చేయవలసింది ప్రధానంగా అదే అని పుత్రులకి హితోపదేశం చేశాడు. క్రోధం లేనివారు, సర్వ ప్రాణుల ఎడల కూడాను సౌహార్ద్రం కలిగినటువంటి వారు, సదాచార సంపన్నులు, బ్రహ్మనిష్ఠులు, బలవంతుని ఉపాసించేటువంటి మహాత్ములు అంటే పరమాత్మని అన్నమాట. మహాత్ముల సేవ ప్రధానంగా చేయగలిగేటువంటి వారు వీళ్ళందరూ కూడాను ముక్తి మార్గానికి వెళ్తారు అని అన్నాడు. లోకంలో చాలా చెడ్డది ఈ పురుష మిథునం అంటే భార్యాభర్తలు అని చెప్పబడేటువంటి వారు. దీనివల్లనే సకల బంధాలు కూడాను ఏర్పడుతున్నాయి. ఆ గ్రంథి కనుక సడలిపోయింది అంటే ఈ అహంకారం సంసారం అన్నీ కూడాను వదిలిపోతాయి, ముక్తి కలుగుతుంది అన్నాడు. విషయ సుఖాలు అనేటువంటివి ఘోరమైనటువంటి నరకానికి కారణమవుతాయి. మూర్ఖులైనటువంటి వాళ్ళు కొద్దిగా కూడా గుర్తించకుండా ఆ విషయ సుఖాల కోసమే జీవనాన్ని సాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. గుడ్డివాడు కనుక పెడదారి పడుతూ ఉంటే అంటే దారి తెలియక, గుడ్డివాళ్ళకి దారి తెలియక తప్పుదారిలో వెళ్ళిపోతూ ఉంటే కళ్ళున్నటువంటి వాడు అతనికి సహకారం చేసి మంచి మార్గంలోకి తీసుకొని రావాలి. అలాగే జ్ఞాని అయినటువంటి వాడు తప్పనిసరిగా మూర్ఖులై అజ్ఞానంతో జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులకి మంచి మార్గాన్ని తప్పనిసరిగా చూపించాలి. భగవంతుడు సర్వ ఐశ్వర్యాలకి కూడా అధిపతి అయినా కూడా ఆయన్ని ఆశ్రయించినటువంటి భక్తులు ఆయన దగ్గర నుంచి అన్ని ఐశ్వర్యాలని కోరుకోవచ్చు కూడా, కానీ వాటన్నిటినీ తుచ్ఛాలుగా చూసి ఆ భగవంతుని యొక్క పాదార విందాల యొక్క సేవని మాత్రమే వాళ్ళు కోరతారయ్యా అని. ఓ పుత్రులారా, చేతన పదార్థాల్లో వృక్షాది స్థావరాలు గొప్పవి, వాటికంటే సరీనృపాలు చాలా గొప్పవి, వాటికంటే పశ్వాదులు అంటే పశువులు మొదలైనటువంటివి, వాటికంటే మానవులు శ్రేష్ఠులయ్యా. మానవుల కంటే దేవయోనిత్వం వల్ల ప్రేతలు పిశాచాదులు గొప్పవి అన్నాడు. మానవుల కన్నా అవి గొప్పవి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అధోలోకాలకి పైన భూలోకం ఉన్నది. స్వర్గలోకం నుంచి కింద ఉండేటువంటి లోకాలన్నిటికీ చివరిది అంతరిక్షం కనుక వాటిల్లోకే చేరుతుంది అన్నమాట. దేవలోకానికి సంబంధించినటువంటి వాటికే చెందుతోంది. అందువల్ల దేవయోనిత్వం వల్ల ప్రేతాదులు గొప్పవి. ఆ ప్రేతాదుల కన్నా కూడా గంధర్వులు గొప్పవారు. వారికంటే సిద్ధులు, వారికంటే కిన్నరులు, వారికంటే అసురులు, వారికంటే దేవతలు శ్రేష్ఠులు అన్నారు. దేవతల్లో కూడా ఇంద్రుడు సర్వప్రధానుడు. ఇంద్రుని కంటే కూడా బ్రహ్మపుత్రులైనటువంటి దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులు శ్రేష్ఠులు. వారిలో కూడా ఆ ప్రజాపతుల్లో కూడా శంకరుడు సర్వప్రధానుడు. ఈ శంకరుడు బ్రహ్మఫలం చేతనే బలవంతుడై ఉన్నాడు కనుక ఆయన కంటే గొప్పవాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మ నా అధీనంలో ఉన్నాడు అని ఋషభదేవుడు చెప్తున్నాడు. అందువల్ల నేను అతని కంటే కూడా శ్రేష్ఠుడిని అంటున్నారు. నాకు కూడా గొప్పవాళ్ళు ఎవరు అంటే ద్విజులు అన్నారు. ద్విజశ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులు నాకు కూడా పూజ్యులే అన్నాడు. అని నా ఆరాధన చేత మనస్సుకి, చక్షువులకి, అలాగే వాక్కులకి, ఇతరమైనటువంటి ఇంద్రియ వ్యాపారాలకి సాక్షాత్తుగా ఫలంగా పొందే అవకాశం ఉన్నది అన్నాడు. నా ఆరాధనమే అన్నమాట. నా ఆరాధన లేకపోతే జీవుడు యమపాశాలకి గురి అవ్వక తప్పదు అన్నాడు.
ఇలాగ వృషభదేవుడు తన యొక్క పుత్రులకి తత్వోపదేశం చేసి తన పెద్ద కుమారుడైనటువంటి భరతుడు ఎవరైతే ఉన్నారో అతనికి పట్టం కట్టాడు, అతన్ని రాజును చేశాడు. చేసి తాను నివృత్తి మార్గాన్ని అనుసరించి వెళ్ళాడు. ఆదర్శప్రాయమైనటువంటి పరమహంస ధర్మాన్ని నిర్వర్తించేట వృషభదేవుడు, ఆచరించి చూపించాడు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు శరీరం ఒక్కటి తప్ప మిగిలినటువంటి అన్నిటినీ కూడా ఇంట్లో ఉన్నప్పుడే వదిలేసుకున్నాడు. యథార్థంగా అన్నిటినీ త్యజించేశాడు. గుడ్డలు వదిలేసి దిగంబరుడై జుట్టు విరబోసుకొని ఒక పిచ్చివాడిలాగా, ఉన్మత్తుడైనటువంటి వాడిలాగా ఉండేవట. సన్యాసి అయిపోయి బ్రహ్మావర్త దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వృషభుడు ఎప్పుడూ మౌనంగా ఉండేవట. ఒక జడ పదార్థంలాగా, అలాగే ఒక అంధుడిలాగా, ఒక చెమిటివాడిలాగా, మూగవాడిలాగా ఇలా తిరుగుతూ ఉండేవట. పిచ్చివాడిలాగా పిశాచం పట్టిందా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉండేవట. అవధూత అయినటువంటి ఇది అవధూత లక్షణాలు. యథార్థంగా అన్ని రకాలుగా మంచివాడైనప్పటికీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు అని అంటే లోకంలో ఉన్నటువంటి జీవకోటితో సంబంధం కలగకుండా. ఇలా పిచ్చివాడిగా ఎందుకు ఉండాలి, జుట్టు విరబోసుకొని వికృతమైనటువంటి ఆకారంతో ఎందుకు ఉండాలి అంటే ఈ శరీరాన్ని చూసి ఎవరూ మోహించకుండా, ఈ శరీరం చూసి మోహిస్తే వాళ్ళ యొక్క సంబంధంతో మోహాన్ని పొంది నశించిపోకుండా అసహించుకోవాలి. అలా జీవించి పరమాత్మని మాత్రమే హృదయంతో ఆరాధన చేస్తూ జీవించేటువంటి తత్వం అవధూత లక్షణం అంటారు. అవధూత అయినటువంటి వృషభదేవుడు పల్లెలు, పట్నాలు, గనులు, తోటలు, కొండలు, కొనలు ఇవన్నీ కూడా తిరిగేవట. దారుల్లో మూర్ఖులైనటువంటి వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వారు అతని వెంటపడేవారట. చాలా అల్లరి చేసేవారట, అతన్ని తిట్టేవారట, కొట్టేవారట, ఉమ్ము వేసేవారట, అతని మీద మలమూత్రాలు విసర్జించేవారట, రాళ్ళు రువ్వేవారట, దుమ్ము పోసేవారట. ఇలాగా వెళుతూ వాళ్ళందరూ చేస్తున్నా కూడా ఈగలన్నీ ముసురుకుంటూ ఉన్నా కూడా లక్ష్య పెట్టినటువంటి ఒక ఏనుగులాగా ఈయన వాళ్ళెవ్వరినీ లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతూ ఉన్నారట. ఎందుకట అంటే ఈ శరీరం అనేటువంటిది అనిత్యం అనేటువంటి జ్ఞానం కలిగిన వారు కనుక దీనికి ఎన్ని కష్టాలు నడిచినా రేపో మాపో ఇది పోయేదే అనేటువంటి దాని మీద నిర్లక్ష్య భావంతో వెళ్ళిపోయేవారట. సరే, జనులైనటువంటి మూర్ఖులైనటువంటి జనులందరూ కూడా ఆయన యొక్క యోగ సాధనకి అవాంతరాలని కలిగించేవారు, అనేక రకాల విఘ్నాలు కలిగించేవారు. ఎన్ని కలిగించినా ప్రతీకారం అనేటువంటిది చేయకూడదు కనుక పాపం ఈయనేమీ ప్రతీకారం చేసేవాడు కాదు. అందుకని ఆయన ఏం చేసేవారట, అజగర వ్రతం పట్టారట. ఆయన అజగర వ్రతం. అజగర వ్రతం అంటే, అజగరం అంటే కొండ చిలువ. కొండ చిలువ ఎక్కడున్నదో అక్కడే ఉంటూ దాని దగ్గరకు వచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి బ్రతికేటువంటి విధానం అన్నమాట. తన ప్రయత్నం ఏమీ ఉండదు, తాను ఎక్కడుందో అక్కడే ఉంటుంది. దాని దగ్గరకు వచ్చేటువంటి ఏవైనా ఉంటే వాటిని ఆహారంగా స్వీకరిస్తుంది. అలాగే అజగర వ్రతాన్ని స్వీకరించి అజగరంలాగా ఎప్పుడు అలా పడుకుని ఉండేవారట, పడుకునే తినేవారట, పడుకునే త్రాగేవారట, పడుకునే మల విసర్జనం, మూర్త విసర్జనం చేసేవారట. అయితే ఆయన మలమూత్రాల్లో మంచి సుగంధ వాసనలు వచ్చేవిట. ఆ సువాసనతోటి ఆ ప్రాంతం అంతా కూడాను ఘుమఘుమలాడిపోయేదిట. అలా ఈ విధంగానే వృషభదేవుడు గోవృత్తిని, మృగవృత్తిని, పక్షి వృత్తిని ఇలా అనేక రకాల వృత్తులు అవలంబించేవట. అతను ఆయా పక్షుల్ని, ఆ పక్షులు ఎలాగైతే తింటాయో అలాగే తినడం, నడవడం మొదలైనటువంటివి చేసేవట. వృషభావతారంలో పరమాత్మ అనేక రకాలైనటువంటి యోగ వృత్తుల్ని అవలంబించి చూపించట. ఎప్పుడూ కూడా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండేవట. ప్రాణుల్లో ఆత్మస్వరూపాన్ని, ఆత్మల్లో నారాయణుణ్ణి దర్శిస్తూ ఉండేవట. అన్నిటినీ కూడాను అభేదంగా చూసేవట. దేంట్లోనూ భేద దృష్టి చూపించేవాడు కాదట. ఆకాశ గమనం, మనోగమనం, అంతర్ధానం,
దూరదృష్టి, దూరశ్రవణం, పరకాయ ప్రవేశం ఇవన్నీ కూడా ఆయనకి స్వతసిద్ధంగానే అలవడినేట. కానీ ఇది అహంకారానికి, కామక్రోధాలకి కారణమవుతాయని అతను కనీసం స్పృశించను కూడా స్పృశించలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఒక యోగ సాధకుడు ఉన్నాడు. గురువు గారు అతనికి యోగం నేర్పించారు. సాధన చేస్తున్నాడు. సాధన చేస్తూ ఉండగా ధ్యానం అనుకోండి, ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుండగా అతని మనసులో కొన్ని దృశ్యాలు కనిపించడం ప్రారంభించాయి. ఎందుకు వస్తున్నాయో ఈ దృశ్యాలు ఏమిటో అనుకున్నాడు. కానీ కొద్ది కాలం పోయేటప్పటికే అతని మనసులో ఒక యాంగ్జైటీ ప్రారంభమైంది. ఏమిటి ఈ దృశ్యాలు ఇలా కనిపిస్తున్నాయి, ఎవరో నాకు తెలిసిన వ్యక్తులు కనిపిస్తున్నారు, ఆయా ప్రదేశాలు కనిపిస్తున్నాయి, ఏమిటిదంతా అని ఆలోచన చేసి నాకు కనిపిస్తున్నటువంటివి నేను ఏదైనా ఈ ధ్యాన సంబంధమైనటువంటి ఫలాన్ని పొందానేమో, దీనివల్ల ఏమన్నా దర్శనం ఇస్తున్నాయేమో హృదయంలో అనుకొని అతను అవి నిజమా కాదా అని ప్రారంభించాడు వెతకటం. తనకి ఏ దృశ్యం ఎక్కడైతే కనిపించిందో అక్కడికి వెళ్ళడం, ఆ వ్యక్తులతో ఉన్నటువంటి సంభాషణలో లేకపోతే ఇవి జరిగినాయా లేదా అని తెలుసుకున్న తర్వాత అతనికి సత్యం అర్థమైంది. నాకు ఎక్కడెక్కడ జరిగేవన్నీ నా హృదయంలో కనిపిస్తున్నాయి. ఓ, నేను సాధించాను, నా ధ్యానాన్ని నేను సాధించాను అనుకున్నాడు తాను. అనుకుని వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు అతని ఉద్దేశం ఏంటంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పేసుకుంటే గురువుగారు పరమానంద భరితులైపోయి, అబ్బా ఎంత పని చేసావు, నీకు ఇంకొక మెట్టెక్కేలాగా నేను చెప్తానని చెప్పి నాకు ఇంకో రహస్యం చెప్పేస్తారనుకున్నాడు బాబు. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను ధ్యానం చేస్తుంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. కనిపించినవి నిజమా కాదా అని నేను ఒకసారి పరిశీలన కూడా చేసుకుంటే అవి నిజమే అని తేలినాయి. అంటే నాకు జరగబోయేటువంటివి, జరిగినవి అన్నీ కూడా నాకు తెలిసిపోతున్నాయని తెలిసిందండి గురువుగారు. నేను మీరు చెప్పినటువంటి ధ్యాన విధానంలో ఈ స్థితికి వచ్చాను. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి ఏదైనా ఉంటే ఉపదేశం చేయండి అన్నాడు. గురువుగారు అన్నారు, నాన్న నువ్వు ఇవాళ నుంచి ధ్యానం ఆఫ్ చేసేయి అన్నాడు. ఇదేమిటండి గురువుగారు, ఇదేమిటండి ఇలా అంటున్నారు, మరి ధ్యానం ఎందుకు ఆపేసేయాలన్నాడు. అంటే నాన్న, నిన్ను ధ్యానం చేయమన్నది నీ లక్ష్యం పరమాత్మ, నీ లక్ష్య సాధన కోసం నిన్ను ధ్యానం చేయమన్నాను, కానీ ఇవన్నీ కూడాను పక్కదారులు అన్నాడు. ఈ పక్కదారుల గురించి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోకూడదు. ఇవేం చేస్తాయి, నిన్ను మోసం చేస్తాయి. ఎలా మోసం చేస్తాయి? నువ్వు లక్ష్యమైనటువంటి పరమాత్మ కోసం ధ్యానం చేస్తుంటే నీకేం కనిపించినాయి? ఎక్కడో ఏదో జరుగుతున్నవి కనిపించాయి. నీలో ఒక ఇది బయలుదేరింది, ఆసక్తి బయలుదేరింది. అవునా కాదా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇవి నిజమని తేలిన తర్వాత నీకు నువ్వు నోట్లో నీకు మనసు ఇది నిజమని తెలిసిన తర్వాత వాళ్ళకి చెప్పకుండా ఉండలేవు కదా. నాన్న ఇది కూడా నీకు ఇది జరిగింది ఇంతకుముందు, ఇది జరగబోతుంది భవిష్యత్తులో, ఇలాంటివన్నీ నీకు కనిపిస్తున్నాయి కనుక నువ్వు వాళ్ళని పిలిచి జాగ్రత్తగా ఉండు, ఇలా ఉండు, అలా ఉండు, నేను అన్నీ చూడగలను చెప్పేస్తావు. మంచిది. ముందులో మామూలుగా చెప్తావు, వాళ్ళు సంతోషించడం కోసం చెప్తావు. తర్వాత నెమ్మదిగా నీ దగ్గరికి జనం రావడం ప్రారంభిస్తారు. అబ్బా మీరు మహానుభావులట, భవిష్యత్ వర్తమానాలని చూసి చెప్పేస్తున్నారట, మహానుభావ మా గురించి చెప్పండి అనగానే ఇక వరుస పెడతారు అందరూ. వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తావు. జనం పెరుగుతున్న కొద్దీ నీలో ఒక ఆశ బయలుదేరుతుంది. దాన్ని వ్యాపారం చేస్తావు. ఆ వ్యాపారం చేసి నువ్వు ధనం కోసం అని దాని గురించి చేస్తావు. ఎప్పుడైతే ధనం తీసుకొని నువ్వు చేయడం ప్రారంభించావో అప్పటి నుంచి నీ సాధన ఖర్చు అయిపోతుంది. నువ్వు అప్పటిదాకా కష్టపడి సంపాదించినటువంటి సాధన మొత్తం ఖర్చు అయిపోయి
మళ్ళీ నువ్వు నిల్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతావు. నువ్వు ముందు ఎప్పుడో ఈ ధ్యానం ప్రారంభించే ముందు ఏ దశ ఉందో ఆ దశకి వెళ్ళిపోతావు. కనుక నాయన ఇది పక్కదారి, గుర్తుపెట్టుకో. నాకేమో కలుగుతున్నాయి, నథింగ్ బట్ అసలు పట్టించుకోను కూడా పట్టించుకోకు. ఏం జరిగినా అవన్నీ మనకు అవసరం. మనకు అవసరం ఏది? పరమాత్మ. ఆ పరమాత్మని పొంది ఆయన దర్శనం లభించి ఆ ఆనందాన్ని అనుభవించేంత మటుకు వచ్చేటువంటి పక్క దారులన్నిటి వంక కనీసం చూడనైనా చూడకు అన్నారు గురువుగారు. అలా అన్నమాట. అలాగా ఈయనకు కూడా చాలా ఉండేవిట. దూరశ్రవణం ఉండేది, పరకాయ ప్రవేశం ఉండేది, అంతర్ధానం ఉండేది, దూరదృష్టి అన్నీ ఉండేవి. కానీ వాటి వల్ల ఇదిగో ఈ అహంకారం, కామక్రోధాలు మొదలైనటువంటి వాటన్నిటికీ ఇది కారణమవుతుందని కనీసం స్పృశించను కూడా స్పృశించలే. దాని వంక కూడా చూసేవాడు కాదు. అంటే సాధకుడు ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నాడు. పరమహంస లక్షణం ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఒక అవధూత ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. స్థూలమైనటువంటి శరీరం, దాని మీద అభిమానం, ఈ అభిమానాన్ని పరిత్యజిస్తే అంటే వదిలిపెట్టేసి, ఎవరు? వృషభదేవుడు ఈ భూలోకాన్ని అంతటినీ కూడా సంచరించాట. నోటిలో రాతి ముక్కను పెట్టుకునేవాట. రాతి ముక్క పెట్టుకొని తల విరబోసుకొని నగ్నంగా సంచరించేవాట. వృషభదేవుడు అలా సంచరిస్తూ ఒకసారి వెదురు వనంలోకి వెళ్ళాట. ఆయన ఆ వెదురు వనంలో సంచరిస్తున్నప్పుడు ఆ వెదుళ్ళు రాసుకొని దాని నుంచి అగ్ని దావానలం పుట్టిందట. ఆ దావాలనం మంటలు వస్తే ఆ దావాలనంకి ఆకాశంలోకి వెంటినటువంటి ఆ మంటల వల్ల అదంతా కూడా తగలబడుతుంటే దాంట్లో సంచరిస్తున్నటువంటి ఈయన కూడా దానికి భస్మం అయిపోయాట. ఆ స్థూలకాయం భస్మం అయిపోయిందట. ఆ విధంగా వృషభదేవుడు వెళ్ళిపోయారు. కానీ ఆయన చేసినటువంటి ఉపదేశాలు చాలా గొప్పగా ఉన్నాయట. అది తమ సంతానానికి చేశారు. ఆ సంతానానికి చేసినటువంటి ఉపదేశాలనే సుఖ మహర్షి కొన్ని మళ్ళీ చెప్తున్నారు. ఓ పుత్రులారా, పుత్రులకి చెప్తున్నారట, ఈ జగత్తులో మానవ దేహాన్ని పొంది కూడా, అంటే మానవ దేహం అంటే పరమపదాన్ని పొందడానికి ఉత్తమమైనటువంటి సాధనం. అలాంటి సాధనమైనటువంటి దీన్ని పొంది కూడా దుఃఖప్రదాలైనటువంటి విషయాల్ని అనుభవించడం అనేటువంటిది తగినటువంటి విషయం కాదు. ఈ శరీరంతో పరమానంద స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందడం ఒకటే లక్ష్యం. ముందులోనే చెప్పేశారు కదా సుఖమహర్షి. ఈ జీవితానికి, మన జన్మకి, మానవ జన్మకి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మని పొందడమే, ఇంకా ఏది లక్ష్యం కాదు అన్నారు. అలాగే ఇక్కడ ఈయన కూడా అదే చెప్పారట. ఇలాంటి విషయంలో భోగాలు, మలం, ఇప్పుడు మనం చూడండి లోకంలో ఈ విషయ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ విషయ భోగాలన్నీ నువ్వే కాదురా నాయన, నువ్వు మానవ జన్మ ఎత్తావు. మానవ జన్మకి ఇది కాదు లక్ష్యం, భోగాలు అనుభవించడం లక్ష్యం కాదు. ఇలాంటి వాటిని శునకాలు, కుక్కలు, పందులు కూడా అనుభవిస్తున్నాయి. విషయ సుఖాలు అవి కూడా అనుభవిస్తున్నాయి. నువ్వే అనుభవించవలసినటువంటి దానికి పుట్టినవాడివి కాదు అంటున్నారు. భగవత్ సేవాపరుడైనటువంటి వాడు అప్రాకృతమైనటువంటి తపస్సు చేయడమే అతనికి ఉచితమైనటువంటి పని. దానికి అంతఃకరణ నిర్మలం అవ్వాలి. అందుకే మన పెద్దలు మనకి నీతి శ్లోకంలో చెప్పారు, ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. పశువులకి, నరులకి సామాన్యంగా ఉండేటువంటి గుణాలు ఏమిటి అంటే, పనులు ఏమిటి అంటే ఆహార, నిద్ర, భయ, మైథునం. ఈ 4 ఇటు పశువులకి ఉంటాయి, ఇటు మనుషులకి ఉంటాయి. లోకంలో సకల జీవరాశికి సామాన్యం అన్నమాట. ఇది ఏమిటది? ఆహారం సంపాదించుకోవడం. మనిషివి నువ్వే రకరకాల తెలివితేటలతో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను అనుకొని కోట్లకి కోట్లు రూముల్లో కట్టలు పెట్టేస్తే వాళ్ళేమో పట్టుకుపోతున్నారు. నీ ఇంట్లో బరువు అయిపోతుంది, ఆ బరువు కొంత మేము కూడా భరిస్తానులే అని. మరి ఏం చేయాలి? ఆహారం కోసమే ఇదంతా. ఈ సంపాదన దేనికి? సుఖభోగాల కోసం.
ఆహారం అనేటువంటి అనేక రకాలుగా జీవకోటి అంతా కూడా సంపాదిస్తూనే బతుకుతోంది. దానికి ఆహారం కోసమే జీవితం, నీకు ఆహారం కోసమే జీవితం అని నువ్వు అనుకుంటున్నావు. నిద్ర అవి పోతాయి, మనం పోతున్నాం. చూడండి, పగలు కూడా నిద్రపోతాయి, రాత్రి కూడా నిద్రపోతాయి, మనం కూడా అలాగే పోతున్నాం. పగలు లేదు, రాత్రి లేదు. కానీ భగవంతుడు మనకిచ్చింది రాత్రి ఒక్కటే నిద్రపోవడానికి, పగలు ఇవ్వలేదు. పగటి నిద్ర పాపహేతువు అని శాస్త్రం. పగటి నిద్ర పాపహేతువు అని. కనుక పగలు నిద్రపోవడానికి ఇవ్వలేదు పరమాత్మ, రాత్రి మాత్రమే ఇచ్చారు. కానీ మనకి అన్ని రాత్రులే, పగలనేది మన జీవితంలో లేదు. కనుక మనకి ఎప్పటికీ సుప్రభాతం అనేటువంటిది జరగదు జీవితంలో. ఎన్ని రాత్రులు వస్తున్నా, ఎన్ని పగళ్ళు వస్తున్నా, ఎన్ని వెళుతూ ఉన్నా మనకి మాత్రం మన జీవితంలో సుప్రభాతం అనేటువంటిది లేదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. వాటికి అంతే, మనకి అంతే. అలా ఉండే భయం, వాటికి భయం ఉన్నది, మనకి భయం ఉన్నది. సంతానం కనడం, అవి కంటున్నాయి, నువ్వు కంటున్నావు. ఏముంది నీకు వాటికి తేడా? ఆ పశువులకి నీకు తేడా ఏమిటి? మనిషికి పశువులకి తేడా ఏమిటి అంటే జ్ఞానం ఒక్కటి. ఈ జ్ఞానం అనేటువంటిది వాటికి లేదు, నీకున్నది. వాటికన్నా అధికో విశేష, అధికంగా నీకు విశేషమైనటువంటి జ్ఞానం ఒకటి ఉన్నది, వాటికి లేదు. ఆ జ్ఞానం చేత నువ్వు సాక్షాత్తు పరమపదం అని చెప్పబడేటువంటి ఆ లోకానికి కూడా వెళ్ళగలవు. అంత అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది. కానీ నువ్వు మాత్రం దాన్ని పోగొట్టుకుంటున్నావు. సరే, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. హృదయం కనుక నిర్మలమైతే సవిశేషమైనటువంటి, సవిశేషం అంటే సాక్షాత్తు శరీరంతో, అంటే దివ్యమంగళ విగ్రహంతో కూడుకున్నటువంటి బ్రహ్మానంద లభిస్తుంది. అంటే ఆయన విశేషాలతో కూడుకున్నటువంటి పరమాత్మ, గుణాలతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనం కలిగి అది ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. అది అపారమైనటువంటి విషయభోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలాగా పరిమితమైనటువంటిది కాదు, అపారమైనటువంటిది ఆ మహదానందం అన్నారు. దీనివల్ల వచ్చేటువంటి ఆనందం విషయభోగాల వల్ల అల్పమైనటువంటి ఆనందం, అల్పకాలం అనుభవించడానికి వీలైనటువంటివి అని చెప్పాడు. ఈ పండితులని చెప్పబడేటువంటి మహానుభావులు వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది బ్రహ్మోపాసకులై ఉంటారు, కొంతమంది భగవదుపాసకులైనటువంటి వారై ఉంటారు. వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు, భగవంతుని యొక్క పార్షదత్వాన్ని పొందుతారు. రెండు రకాలైనటువంటి ముక్తుల్ని పొందడానికి ఉపాయం ఏమిటి అంటే మహత్సేవ అన్నాడు. మహానుభావులైనటువంటి పెద్దల యొక్క భాగవతోత్తముల యొక్క సేవ చేస్తే ఈ రెండు రకాలైనటువంటి వాటిని పొందుతారు అన్నారు. అంటే అర్థం ఏంటి? బ్రహ్మ సాయుధ్యాన్ని పొందేటువంటి వాళ్ళు కొంతమంది, భగవంతుని యొక్క పార్షదత్వాన్ని పొందేటువంటి వాళ్ళు కొంతమంది. ఇలాగా వాళ్ళు అవి పొందుతారు. కానీ దీనికి ప్రధానమైనటువంటిది భాగవతోత్తముల యొక్క సేవ. నరకానికి ద్వారం లాంటి స్త్రీ సహవాసం చేసేటువంటి సాంగత్యం, ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలన్నాడు. సమదర్శనులు, భగవంతుని మీద నిష్ట కలిగినటువంటి వారు, క్రోధం లేనటువంటి వారు, సర్వభూతాల యందు కూడాను హితం చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, అదోష దర్శనులు. లోకంలో అందరిలో దోషాలు చూడటమే కొంతమందికి ఉంటుంది, తనలో గుణాలని, ఎదుటివాళ్ళలో దోషాలని. ఆత్మస్థుతి పరనింద అంటారు. ఆత్మస్థుతి పరనింద. ఎప్పుడప్పుడు తనని తాను పొగుడుకుంటుంటారు, ఎదుటి వాళ్ళలో దోషాలని చూస్తుంటారు, దోషాలే చూపించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. కనుక అలాంటి అదోష దర్శనులైనటువంటి వాళ్ళుగా ఉండకూడదు. మానవులు అలాంటి వాళ్ళు ఎవరైతే, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మహాత్ములు అని తెలుసుకో అన్నారు. సర్వశ్రేష్ఠుడను నేను అందరిలోకి, అలాంటి నాయందు సౌహృద్యాన్ని అంటే స్నేహాన్ని ఉంచి
నా మీద ఉండేటువంటి ప్రేమ ఒక్కటే ఏకైకమైనటువంటి పురుషార్థము అని తలిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉత్తములు అన్నారు. అంటే పరమాత్మని ప్రేమించడమే యథార్థంగా జీవనం అని అనుకునేటువంటి వాళ్ళు అన్నమాట. అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే భగవత్ ప్రీతిని తప్ప లోకంలో ఇతరమైనటువంటి వస్తువు దేని యందు కూడాను అనురాగం లేకుండా జీవించడం అన్నమాట. ఆ భగవంతుడి మీద ప్రీతి తప్ప. అంటే ఏంటి? సహజంగా లోకంలో చూడండి, ముముక్షువులు బుభుక్షువులు అని ఉంటారు. ముముక్షువులు అంటే మోక్షమందు ఇచ్చగలిగినటువంటి వారు. బుభుక్షువులు అంటే భోక్తుమిచ్చ, అనుభవించడంలోనే ఇచ్చేవాళ్ళకి అని అన్నమాట. భోజనం మీద పానం మీద ఆసక్తులైనటువంటి వాళ్ళు విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ విషయాలని అనేక రకాలుగా రకరకాలైనటువంటి రీతుల్లో అసత్ప్రలాపాలు చేస్తూ జీవనం సాగిస్తారు. ధనం, జనం, స్త్రీ, పుత్ర, గృహం మొదలైనటువంటి వాటి మీద ప్రేమ చూపిస్తూ బతుకుతారు. ఇహలోకంలో శరీర నిర్వహణానికి, అంటే శరీరం పోషించుకోవడానికి మాత్రమే తినాలి అని చెప్తుంది శాస్త్రం. కానీ దానికన్నా మించిగా తిని శరీరాన్ని పెంచుకొని మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత మటుకు తినాలి నువ్వు అంటే శరీరాన్ని నిలుపుకోవడం కోసం మాత్రమే. ఎందుకు శరీరాన్ని నిలుపుకోవాలి అంటే ఈ శరీరంతో పరమాత్మని ధ్యానిస్తాం కనుక. అది దానికి కూడాను చూడండి, ఎక్కువ తిన్నాం అనుకోండి వచ్చేది నిద్రే. పీకల్లాగా తింటే కంటి నిండా నిద్ర వస్తుంది, అంతమించి ఇంకేం రాదు. మనం కూర్చున్నాం ధ్యానానికి, పీకల దాకా తిని నిద్రపోతాం హాయిగా. ఎంతసేపు అయితే మనం పెట్టుకుంటామో, గంట 2 గంటలో ఏదో పెట్టుకొని కూర్చుంటే జపం, నిద్ర లేచిన తర్వాత హాయిగా ఏరా జపం చేసావా, భగవంతుని నుంచి ఆలోచించావా, కలలో తప్పించి నిజంగా మనం చేసేదేమీ ఉండదు. కనుక ఆహారాన్ని ఎంత మటుకు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, ఎంత తక్కువగా తినాలని ప్రయత్నం చేస్తే అంత నీ యొక్క అధీనంలో శరీరం ఉంటుంది. అలా అని బక్కపలస అయిపోయి కనీసం జపం చేయడానికి ఓపిక కూడా లేక పడిపోయేలాగా ఉండకూడదు. ఎంత అవసరమో అంత తినాలి, శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే అన్నారు. సరే, ఎవరైతే అలా కాకుండా వాళ్ళు ఇదిగో ఇప్పుడు చెప్పినట్టుగా శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే తింటూ నిరంతరం సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మహాత్ములయ్యా అన్నాడు. ఒక ధూర్తుడైనటువంటి వ్యాధుడు అంటే పక్షుల్ని మృగాల్ని చంపేటువంటి వ్యక్తి, ఆ వ్యాధుడు మృగాల్ని ఎప్పుడు కూడా నమ్మడు. ఎందుకని? ఆ మృగాన్ని బంధిస్తాడు, వలలో వేస్తాడు, బంధిస్తాడు, కానీ దాన్ని మాత్రం ఎప్పుడు విశ్వసించడు. ఎందుకంటే అది మళ్ళా తప్పించుకొని పారిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. అలాగే ఈ లోకంలో మహాత్ములైనటువంటి వారు కూడా చంచలమైనటువంటి తమ మనస్సుని ఎప్పుడూ విశ్వసించరు అన్నాడు. మహాత్ములైనటువంటి వారు తమ మనస్సుని ఎప్పుడు కూడా విశ్వసించరు. ఎందుకంటే ఇంకొకటి, నీ మనస్సు కనుక ఎప్పుడైనా చాంచల్యంతో చంచలంగా కనుక ఉన్నట్లయితే ఎప్పుడు ఎవరితో స్నేహం చేయకు అన్నారు. ఎందుకని అంటే ఇలాంటి మనస్సుని విశ్వసించేనయ్యా నారాయణుడి యొక్క మోహిని అవతారాన్ని సేవించి ఆయన యొక్క రూపాదుల్ని దర్శించడం వల్ల మహాదేవుడు చెడిపోయాడు. అలాగే సౌభరి ఈ మనస్సుని విశ్వసించే అదిగో ఆయనకు ముందు తిరుగుతున్నటువంటి ఈ చేపల సంసారాన్ని చూసి ఆయన కూడా సంసారంలో పడ్డాడు. కనుక సమర్థులైనటువంటి వ్యక్తులు చాలా కాలం తపస్సు చేసి కూడా ఈ మనస్సు వల్ల చెడిపోయారు. కనుక మనస్సును ఎప్పుడు కూడా విశ్వసించవద్దు, నమ్మి బ్రతకవద్దు అన్నారు. దుష్టురాలైనటువంటి భార్య జారుడికి అంటే విటుడికి, తను ఎవరినైతే ఇంకొకరిని ప్రేమిస్తుందో అలాంటి వాడికి
ఉపపతి అంటారు అతన్ని. ఆ ఉపపతికి అవకాశాన్ని కలగజేసి తన భర్త ప్రాణాలని తీయించేస్తుంది. జరుగుతున్నవే చూశారు, చాలా చాలా వింటున్నాం. ఎప్పుడో చెప్పేశారు. ఆ జారుడైనటువంటి ఉపపతికి అవకాశాన్ని కలగచేస్తూ తన భర్త ప్రాణాలని తీయించేస్తుంది. మనస్సు కూడా అలాంటిదే. దుష్టురాలైనటువంటి భార్య లాంటిది మనస్సు కూడా అన్నారు. ఎందుకుట అంటే మనస్సును విశ్వసించినటువంటి యోగుల యొక్క దుష్టమైనటువంటి మనస్సు కూడా కామాన్ని, క్రోధాన్ని మొదలైనటువంటి వాటన్నిటికీ అవకాశాన్ని కలిగించి యోగుల్ని మోసగిచ్చేస్తుందన్నాడు. దుష్టమైనటువంటి భార్య లాంటిది మనస్సు అయితే ఉపపతి లాంటి వాళ్ళు క్రోధం, కామం, వీళ్ళకి అవకాశం కలిగించి ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అతన్ని భ్రష్టు పట్టించేస్తుంది. కామక్రోధాలకు వశమైతే భ్రష్టుడైపోతాడు. ఆ అవకాశం కల్పించేటువంటిది ఎవరు? మనస్సు. కనుక జాగ్రత్త అన్నాడు. దేని నిమిత్తంగా అయితే కామం, క్రోధం మొదలైనటువంటి శోకం, మోహం, భయాదులు, కర్మబంధం కలుగుతున్నాయో అలాంటి మనస్సుని ఏ పండితుడు కూడాను విశ్వసించడు. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. బంధానికి మనస్సే కారణం, మోక్షానికి కూడా మనస్సే కారణం. కానీ పొద్దున ఎవరు అడిగారు, మనస్సుకి మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు పొందుతుంది. మనం చిన్నప్పటి నుంచి విషయాలే కదా అలవాటు చేసింది. భగవంతుని అలవాటు చేసామా? చేయలేదు. చిన్నప్పటి నుంచి విషయాలే అలవాటు చేసాం. ఇప్పటిదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు జ్ఞానం కలిగి అయ్యో నా మనసు భగవంతుడి గురించి ఆలోచించట్లేదు, నా మనసు భగవంతుడి గురించి ఆలోచించట్లేదు, జపం చేద్దామని కూర్చుంటే విషయాలన్నీ కూడాను ముంచుకొని వస్తున్నాయి, ఏమిటి గొడవ ఏమిటి గొడవ అని అల్లల్లాడుతున్నాము. మనస్సు తప్పు లేదు, మనసుకు మనం అలవాటు చేసిన తప్పు. కనుక చిన్నప్పటి నుంచే భగవంతుని గురించి కనుక అలవాటు చేస్తే మనస్సు ఎప్పుడు ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ గుణ అమృతాన్ని సేవిస్తూ బ్రతకగలుగుతుంది. కానీ మనం అది చేయకపోవటం వల్ల అనర్థాల పాలవుతున్నాం అని అన్నాడు. కనుక నాయనా, దేహాదుల మీద అభిమానం, దానివల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు మనందరికీ కలుగుతున్నాయి. ఈ అభిమానం వల్లనే మనకి శాశ్వతమైనటువంటి శ్రేయస్సు అనేటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోయారు. శాశ్వత శ్రేయస్సుది పరమాత్మ. ఆ శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని దేనివల్ల మర్చిపోయాడు? దేహాభిమానం వల్ల, శరీరం మీద అభిమానం ఉండడం వల్ల. ఇలాంటి లోకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభయప్రదమైనటువంటిది ఈ ఆత్మతత్వజ్ఞానం. ఈ ఆత్మతత్వజ్ఞానాన్ని వృషభదేవుడు వారి యొక్క పుత్రుల ద్వారా జగత్తుకంతటికి కూడా ఉపన్యసించాడు, అనుగ్రహించాడు. నిత్యానుభవాన్ని, ఆత్మస్వరూపాన్ని దర్శించాడు. ఆయన సర్వ తృష్ణల్ని కూడాను విడిచేసి విముక్తి పొందాడు. అలాంటి వృషభదేవుడికి నమస్కరిస్తున్నాను అని శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఆత్మతత్వ విచారం అనేటువంటి అనంతమైనటువంటి ప్రయోగశాలలో మహాత్ములు అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు, ప్రయోగాలు చేశారు ఆత్మతత్వ విచారంలో. ఈ ఆత్మ అనేటువంటిది ఎంత అనే పరిమాణం దగ్గర నుంచి ప్రారంభించి ఈ ఆత్మ పొందేటువంటి యథార్థమైనటువంటి స్థానం ఏది, పొందవలసిన యథార్థమైనటువంటి స్థానం ఏది అనేంత మటుకు కూడా అనేక మంది, యథార్థంగా చెప్పాలి అంటే వాళ్ళందరూ సైంటిస్టులే, మహానుభావులు. ఈవేళ మనం సైంటిస్ట్ అనే పేర్లు పెడుతున్నాం, కానీ యథార్థంగా ప్రయోగం చేశారు. ఆ ప్రయోగాలన్నిటి యొక్క థీసస్ అంటాం కదా, వాళ్ళు ప్రయోగాన్ని చేసి 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 థీసస్ రాస్తారు. ఆ థీసస్సే మనకి ఉపనిషత్తులు. వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి, వాళ్ళు తపస్సులు చేసి, వాళ్ళు దర్శించి, ఆ దర్శించినటువంటి విషయాన్నంతటినీ కూడాను లోకానికి అందించారు ఉపనిషత్తుల రూపంలో. దాంట్లో ఉండేదంతా బ్రహ్మతత్వమే. ఆ బ్రహ్మ ఎవరు అనేటువంటిది వచ్చినప్పుడు దానికి బ్రహ్మ అని పెట్టారు, లేకపోతే ఆత్మ అని పెట్టారు. ఇలాంటి అనేక రకాల నామాలతో పిలిచారు.
ఆ బ్రహ్మ ఎవరు, ఆ ఆత్మ ఎవరు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనకి స్పష్టంగా చెప్పేటువంటివి 2 దగ్గర దగ్గర ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ప్రధానంగా మనకి కఠోపనిషత్తు ఒకటి, అలాగే మహోపనిషత్తు అనేటువంటిది ఒకటి, అలాగే ఇలాగా గొప్పగా కొన్ని ఉపనిషత్తుల్లో స్పష్టంగా నారాయణుడే అనేటువంటిది స్పష్టపరిచారు. ఇలాగా ఈ ఆత్మతత్వ విచారం అనేటువంటి ప్రయోగశాలలో ప్రయోగాలు అనేకం చేశారు. దేహాభిమానాన్ని త్యజించి, దాంట్లో వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే దేహాభిమానమే అడ్డవుతుంది అన్నారు పరమాత్మను పొందడానికి. శరీరం మీద అభిమానం ఉండబట్టి దీన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, పోషించుకోవడానికి అనేక రకాల శ్రమలు పడుతున్నాం, ఆ శ్రమలలో అనేక రకాల దోషాలు చేస్తున్నాం, అనేక రకాల దోషాల వల్ల పాపాలు వస్తున్నాయి. ఇవే కదా మనల్ని పుట్టి ముంచుతున్నాయి. యథార్థంగా చేయాలి. అసలు దేహాభిమానమే కనుక లేకపోతే ఇక దీని గురించి ఆలోచన చేయడు కదా. ఇప్పుడు మనకి వృషభదేవుడు చేసింది ఏమిటి? దేహాభిమానాన్ని వదిలేశాడు కనుక ఇంకా దాని గురించి వదిలిపెట్టేశాడు. తన దగ్గరికి ఏది లభిస్తే అది తిని బ్రతకగలిగేటువంటి స్థితిని పొందాడు. దేహాభిమానం ఉన్నట్లయితే మనకు అన్నీ వచ్చేసి కూర్చుంటాయి. కనుక ఈ దేహాభిమానం అనేటువంటిది పోగొట్టుకోవాలి. ఆ త్యజించి అడవుల్లో ఉండి కొంతమంది మహానుభావులు సమదర్శనులయ్యారు. పూర్వంలో మనం తెలుసుకుంటే మహానుభావులైనటువంటి ఋషులు అన్నిటినీ వదిలేసేసి, దేహాభిమానాన్ని కూడా వదిలేసి అడవుల్లో కూర్చొని తపస్సులు చేశారు. ప్రాణాయామాదుల ద్వారా స్థూలమైనటువంటి శరీరాన్ని త్యజించి వెళ్ళారు. కానీ వృషభదేవుడు ఏం చేశాడు? దానికి భిన్నంగా తను ఒక ఆచారాన్ని సృష్టించాడు. నీ గృహాదులన్నింటినీ త్యజించేసి ఎక్కడికో వెళ్ళి అడవుల్లో ప్రయత్నం చేయటం కాదయ్యా అన్నాడు. మరి ఎక్కడ ఏం చేయాలి? వాసన విషయ రూపమైనటువంటి లోకంలోనే తిరుగుతూ, ఈ మనుష్యుల మధ్యలోనే ఉంటూ నీ మనస్సును జయించగలిగినప్పుడు నువ్వు గొప్పవాడివి అన్నాడు. నువ్వు ఎక్కడో అడవుల్లో కూర్చొని ఎవ్వరూ లేనటువంటి ప్రాంతంలో నువ్వు కూర్చొని జయించేదేమిటి? అక్కడ ఎటు విషయాలు ఉండవు. విషయాలు లేని చోట, ఇప్పుడు ఒక దరిద్రుడు ఉన్నాడు, ఏకాదశి వచ్చింది, ఇవాళ నేను ఉపవాసం ఉన్నానండి అన్నట్ట. అని తినటానికి ఏమి లేదు, తినటానికి అసలు ఏమీ లేదు. లేనివాడు తాను నేను ఉపవాసం ఉన్నాను అన్నట్ట. నిజంగా ఉపవాసం ఉన్నానని ఎవరనాలి? అతను అనకూడదని కాదు, నిజంగా అనవలసినటువంటి వాడు ఎవడు? పంచపక్ష పరమాన్నాలు తన ఎదురుగా ఉన్నా నేను తీసుకోనండి వీళ్ళ ఏకాదశి అనగలిగినటువంటి వాడు నిజమైనటువంటి ఉపవాసి అని ఇక్కడ చెప్తున్నాడు. యథార్థంగా నువ్వు ఇంద్రియాలని జయించడం అంటే ఎక్కడయ్యా? నువ్వు వెళ్ళిపోయి అడవుల్లో కూర్చొని నేను ఎవ్వరూ లేనటువంటి, ఏ విషయాలు లేనటువంటి స్థితిలో నేను ఇంకేముంది జయించేశానని అడవుల్లో కూర్చొని ముక్కు మూసుకుంటే అది జయించినట్లు కాదన్నాడు. మరి ఏమిటి? 10 మంది మధ్యలో ఉండు, విషయ వాసనలన్నీ రావడానికి వీలైనటువంటి ప్రదేశాల్లో నీ జీవనం సాగిస్తూ నువ్వు వాటిని జయించగలిగితే అప్పుడు యథార్థంగా జయించిన వాడు అవుతావు అన్నాడు. నిజమే కదండి, అప్పుడే కదా ఇంద్రియాలను జయించినట్లు అవుతుంది. ఏమండి, మనని నిందించేవారు, కష్టపెట్టేవారు అడవుల్లో ఉంటారా? ఉండరు, ఇక్కడే ఉంటారు. అలాంటప్పుడే కదా కోపాన్ని జయించగలుగుతాం మనం. నిజంగా కోపాన్ని జయించడం అంటే అక్కడ ఎవరు ఉండరు. నేను కోపాన్ని, క్రోధాన్ని జయించాను నేను అనుకుంటే అది ఉపయోగం లేదు. నిజంగా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మనని అవమానపరిచే వాళ్ళందరూ ఉన్నటువంటి ఈ లోకంలో, ఈ ప్రాంతంలో మనం కనుక వాటన్నిటినీ సహించి ఒక్క కోపం కూడా వాడి మీద రాకుండా, ఒక్క తిట్టు కూడా, మళ్ళీ ప్రతి చర్య కూడా మన దగ్గర నుంచి లేకుండా జీవించగలిగితే అప్పుడు నీ ఇంద్రియాలని నువ్వు జయించిన వాడు అవుతావు అన్నాడు ఆయన. తిట్టేవారు, కొట్టేవారు ఉన్నప్పుడు కోపం. తర్వాత స్త్రీ సంఘం. ఈ స్త్రీ సంఘం అనేటువంటిది అడవుల్లో ఎక్కడ ఉండదు. నేను స్త్రీ సంఘాన్ని జయించాను, ఇంద్రియాలని జయించాను, మనస్సుని జయించాను, కామాన్ని నువ్వు ఎక్కడో అడవిలో కూర్చుంటే ఏమున్నది? అందరి మధ్యలో ఉండి నువ్వు జయించగలిగినప్పుడు నిజంగా జయించినటువంటి వాడు అవుతావు అని అన్నారు.
అంటే అప్సరసల మధ్యలో ఉండి ఇంద్రియాలని లొంగ తీసుకున్నవాడిది గొప్పతనం, కానీ అడవుల్లో ఉండి ఇంద్రియాలని లొంగ తీసుకున్నాను అన్నవాడిది గొప్ప ఏమిటి అంటున్నారు అన్నమాట. అంతేకాకుండా ఈయనలో ఉన్నటువంటి ఇంకో గొప్పతనం ఏమిటి అంటే ఆకాశగమనం, పరకాయ ప్రవేశం మొదలైనటువంటి విద్యల్ని మొట్టమొదట తెలుసుకున్నటువంటి వాడు వృషభదేవుడే అన్నారు. అలాంటి శక్తుల్ని ఆర్జించి కూడా అహంకార మమకారాలకి కారణమవుతాయని విడిచిపుచ్చినటువంటి మహానుభావుడు కూడా ఆయనే అన్నాడు. అలాంటి ఆయన యొక్క మహత్తుని కొనియాడటం అనేటువంటిది, ఆ సామర్థ్యం మన దగ్గర లేదు అని అంటున్నారు. జడభరతుడు మొదలైనటువంటి వాడు, జడభరతుడైనటువంటి అంటే అవధూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ చర్యని అవలంబించి ఈ జడభరతుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఈ వృషభదేవుడు ఆచరించినటువంటి ఈ మన అవధూత లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి బ్రతికారు. తర్వాత వస్తాడు జడభరతుడు కూడా, ఈయన కుమారుడే, మొదటి కుమారుడు. కనుక ఆ భరతుడి యొక్క చరిత్రని చెప్పడం ప్రారంభిస్తున్నాడు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో. అదేమిటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.